అధ్యయన భారతి అధ్యయన సమీక్షలు ఈశావాస్యోపనిషత్ భగవత్పాదుల భాష్యం ఆధారంగా ఈనాటి సమగ్ర సమీక్ష 16వ మంత్రం. ముందుగా శాంతి మంత్రం పఠించుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మన సహాధ్యాయుని డాక్టర్ కె విజయలక్ష్మి అమ్మగారు చాలా అందంగా సంక్షిప్తంగా ఉన్న విషయాన్నే కాకుండా వాటికి కావలసినటువంటి భావాన్ని కూడా జోడించి చక్కగా మనకు సమర్పించారు. భగవత్పాదుల భాష్యాన్ని చూడడానికి ముందుకు వెళదాం. ఒక్కసారి మంత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఓషన్నేకరిషే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరశ్మీన్ సమూహ తేజః యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యో అసౌ అసౌ పురుషః సోహమస్మి. ఎవరైనా ఇద్దరు ఓపెన్ చేసి ఈ మంత్రాన్ని వెనకాల, నేను అన్న వెనకాల అనండి. శ్రీ ఎస్వి రుణమూర్తి గారు, విజయలక్ష్మి గారు ఇద్దరు ఓపెన్ చేయండి. నేను ఒక పదం చెప్తాను, వెనకాల మీరు చెప్పండి. ఆడియో సరిపోతుంది కదా సార్? సరిపోతుంది. సరేనండి. వీడియో అక్కడ రమణమూర్తి మీరు ఓపెన్ చేశాను. చెప్పండి. వెనకాల అనండి. చెప్పండి సార్. పూషన్ పూషన్ ఏకర్షే ఏకరిషే యమ సూర్య ప్రాజాపత్య యమ సూర్య ప్రజాపత్య వ్యూహరశ్మీన్ వ్యూహరశ్మీన్ సమూహ తేజః సమూహ తేజః యత్తే రూపం యత్తే రూపం కళ్యాణతమం కళ్యాణతమం తత్తే పశ్యామి తత్తే పశ్యామి యో అసౌ అసౌ యో అసౌ అసౌ పురుషః సోహమస్మి. సోహమస్మి. చాలా ధన్యవాదాలు. మైక్స్ మ్యూట్ చేసుకోండి. హే పూషన్, హే ఏకర్షే, హే యమ, హే సూర్య, హే ప్రాజాపత్య రశ్మీన్ వ్యూహ తేజః సమూహ తే యత్ రూపం కళ్యాణతమం తత్ రూపం తే ప్రసాదాత్ పశ్యామి కించ యః అసౌ అసౌ పురుషః స అహం అస్మి. ఇది పద్ధతి. ప్రతిదానికి హే అని ఎందుకు వచ్చిందంటే సంబోధన ప్రథమ విభక్తిలో ఉన్నాయి. ఈ సంబోధన సూర్య అనేటటువంటి ఏకవచన రూపానికి, పుల్లింగ ఏకవచన శబ్దానికి సంబోధన హే సూర్య, హే సూర్య. అలాగే రామ అంటే హే రామ అంటాం, అలా అన్నమాట. హే పూషన్, ఓ జగములను పోషించేవాడా. హే ఏకరిషే, ఓ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవాడా. హే యమ, ఓ సమస్తమును నియమించువాడా. హే సూర్య,
ఓ కిరణములను ప్రాణములను రసములను స్వీకరించువాడా, హే ప్రజాపత్య, ఓ ప్రజాపతి కుమారుడా. ఇవన్నీ సంబోధనలు. ఏమిటి? పూషన్, ఏకర్షి, యమ, సూర్య, ప్రజాపత్య. ఇప్పుడు ఏంటంటున్నారు? రశ్మీన్, నీ రశ్ములను అంటే నీ కిరణములను వ్యూహ ఉపసంహరించుకొనుము. తేజ, నీ తేజస్సును సమూహ, మళ్ళీ దాన్ని కూడా ఒకటిగా చేయుము. నీ రూపంలోకి ఉపసంహరించుకో, ఒకటిగా చేసుకుని రూపము దాల్చుము. తే, నీ యొక్క, యత్, ఏ, రూపము ఆకారము, కళ్యాణతమం, ఇప్పుడు చెప్పారు కదా, ఏదో భయంకరమైన రూపం కాదు, మిక్కిలి సుందరము మరియు సుఖకరము అయినటువంటి రూపము. తత్రూపం, ఆ రూపమును, తే ప్రసాదాత్, నీ అనుగ్రహము వలన, పశ్యామి, చూస్తున్నాను. కించ, మరియు, యహ అసౌ అసౌ పురుష, ఆ ఆదిత్య మండలమందున్న పురుషుడు, సర్వత్రా ఉన్న పురుషుడు ఎవరో, సహా, అతడు, అహం అస్మి, నేనే అయి ఉన్నాను. చాలా పవర్ఫుల్ ప్రేయర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందులో చాలా మంచి విషయాలు మనకు భగవత్పాదులు వివరించి చెప్పారు. జగములను పోషించువాడు పూషన్, ఒంటరిగా ప్రయాణము చేయువాడు ఏకర్షి, అందరిని నియమించువాడు యమ, ప్రాణములను మరియు రసములను తన కిరణముల ద్వారా స్వీకరించువాడు సూర్య, మరియు ప్రజాపతి యొక్క కుమారుడు ప్రజాపత్య అగు ఓ సూర్యదేవ, నీ కిరణములను మరియు నీ తేజస్సును ఉపసంహరించుకొని నాకు కనపడును. నీ అనుగ్రహము వలన మిక్కిలి సుందరము మరియు శుభకరము అయి ఉన్న రూపమును నేను చూస్తాను. ఆదిత్య మండలం ఉన్నటువంటి పురుషుడు, సర్వత్రా ఉన్న పురుషుడు ఎవరో, అతడు నేనే అయి ఉన్నాను. చూద్దాం ఈ సంబోధనలు చూడండి. హే పూషన్ అంటే భగవత్పాదులు ఏమన్నారంటే, జగత పోషణాత్ పూషా, జగత్తును పోషించేవాడు ఓ పూషన్. రవి ఎలా వస్తుందంటే, ఇది రాజా అన్నప్పుడు పూషా అన్నట్టు రాజాలాగా, హే రాజన్ అన్నట్టు ఇక్కడ హే పూషన్. తథా అంటే అదే విధముగా ఇంకో సంబుద్ధి వస్తోందని చెప్పడానికి తథా అన్నారు. ఏమిటది? హే ఏకర్షే, ఏక ఏవ రుషతి గచ్చతి ఇది ఏకర్షి, ఒంటరిగా వెళుతున్నాడు కనుక ఓ ఏకర్షి అని మరో సంబుద్ధి. మళ్ళీ తథా అదే విధముగా సర్వస్వ సంయమనాత్ యమః, సర్వమును చక్కగా నియంత్రించుటచే ఓ యమ. తథా మరొక సంబోధన. రశ్మీనాం ప్రాణానాం రసనాం స్వీకరణాత్ సూర్య, రశ్మీనాం ప్రాణానాం రసనాం స్వీకరణాత్, ప్రాణముల రసముల యొక్క రశ్ములను స్వీకరించుటచే సూర్యుడని పేరు వచ్చింది. అది హే సూర్య అనే సంబోధన. హే ప్రజాపతే, ప్రజాపతే అపత్యం ప్రమాన్, ప్రజాపతి గారి కుమారుడు పురుషుడైనటువంటి వాడు ఈ ప్రజాపతి. ప్రజాపతి యొక్క సంతానము ప్రాజాపత్యుడు. వ్యూహ రశ్మీన్ స్వాన్ కిరణాన్ విగమయ అన్నారు గురువుగారు. విగమయ అంటే నీ కిరణములను వెనుకకు తీసుకొను. స్వాన్ కిరణాన్ అంటే నీ కిరణములు. వ్యూహరశ్మిని అంటే ఎవరెవరి తాలూకా రశ్ములని కాదు, నీవే అని అక్కడ ఆటోమేటిక్గా ఇంప్లైడ్. సమూహ అంటే ఏకీకురు, ఒకటి చేయుము, ఒకటిగా చేయుము అంటే ఉపసంహార, ఉపసంహర అన్నారు. దాన్నే ఉపసంహారము అంటాము తెలుగులో, ఉపసంహర అనేది సంస్కృతంలో. సో దేని ఉపసంహరించాలి? తే తేజ తావకం జ్యోతి, నీ ప్రకాశాన్ని ఉపసంహరించుకో. రెండు చెప్పారు. వ్యూహరశ్మీన్ స్వాన్ కిరణాన్ విగమయ, సమూహ తేజ ఉపసంహర తావక జ్యోతి. ఏమిటండి అంతరార్థం చూద్దాం. అయితే ఏమిటవుతుంది అప్పుడు? యత్ తే తవ రూపం కళ్యాణతమం, అతి శోభనమైనటువంటి, అత్యంత శోభనం, అతిశయించి శోభించే ఏ నీ రూపము కలదో ఆ నీ రూపము ఆత్మరూపముడవు నీ అనుగ్రహము వలన
దర్శిస్తున్నాను. ఎందుకు అలా అనవలసి వచ్చింది? తత్ తే అంటే యత్ తే తత్ తే, తవ రూపం ఏదైందో దానిని అని దర్శించాలంటే మళ్ళీ ఆయన అనుగ్రహం ఉండాలి. తవ ఆత్మన ప్రసాదాత్ పశ్యామి, అహం పశ్యామి అనేది ఇక్కడ ఎంప్లాయిడ్. ఇక్కడ అహం అనే భావం నశించిపోతుంది కాబట్టి నేను చూస్తున్నాను అని అహం అనేది మరి చెప్పలేదు. అలా చెప్తూ భగవత్పాదులు ఒక చాలా ఎంఫాటిక్ మాట ఒకటి రాశారు ఇక్కడ ఈ పదం. ఇది అటువంటి కలేజా ఉన్నవాళ్ళు మహాత్ములు మాత్రమే రాయగలరు, మామూలు వాళ్ళు ఆ మాట అనలేరు. కించ అహం నతు త్వం భృత్యవత్యాచే, అహం నతు త్వం భృత్యవత్యాచే, ఐఎమ్ నాట్ బెగ్గింగ్ యూ, నేను నిన్ను సేవకునివలే యాచించుట లేదు. ఎందుకు? ఈ సేవకుడు అనేవాడే లేడుగా. ఏలననా ఆదిత్య మండలమునందున్న ఏ పురుషుడు గలడో ఆ పురుషుడు నేనే అగుతున్నాను. యహ అసౌ అంటే రెండు అసౌ అసౌ అని 2 మార్లు వచ్చింది. యో ఆదిత్య మండలస్థ ఒక పురుషుడు, ఆదిత్య మండలంలో ఉన్నవాడు. రెండవ పురుషుడు, రెండవ అసౌ ఏమిటి? వ్యాహృత్య అవయవ, వ్యాహృతులు అవయవముగా కలిగినవాడు. ఏమిటి ఏ వ్యాహృతులు? 3 వ్యాహృతులు గాయత్రి మంత్రంలో చెప్పుకుంటాం. భూహ్, భువః, స్వహ లేక సువహ. ఈ వ్యాహృతులు ఆకారంగా కలిగినటువంటి అంటే భూభువస్వ లోకాములు అంటే ఆ లోకస్తులు అని అర్థం. అందులో ఉన్న సకల ప్రాణులు. ఓ పక్కన ఆదిత్య మండలంతస్థ పురుషుడు, రెండవ పక్క సకల ప్రాణులు. అసౌ అసౌ అవి ఒక్కటే. మనిషి ఆకారంలో ప్రతీకగా చెప్పుకుంటున్నటువంటి ఈ తత్వానికి భూ అనే వ్యాహృతి తల అని, భోము చేతులని, సోము కాళ్ళని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఒక మనిషి నిలబడ్డాడా అంటే లేదు, అది ఒక రూపకంగా ప్రతీకగా సింబాలిక్గా చెప్పుకున్నటువంటిదని అర్థం చేసుకోవాలి. అటువంటి తత్వమునకు ఏమి పేరు? పురుషుడు. ఎందుకు పురుషుడు అన్నారు? పురుషకారత్వాత్ పూర్ణం వా అనేన, ఆయన పురుషుడుగా ఈ విధంగా దర్శనమివ్వడం వలన కానీ, లేకపోతే పూర్ణుడు అనేటటువంటి అర్థంలో కూడా ఆయన పురుషుడే. ఏమిటి పూర్ణత్వము? క్రియాశక్తి విజ్ఞాన శక్తుల యొక్క రూపముగా సకల జగత్తు పూర్ణము అనే వ్యుత్పత్తి చే ఆ చైతన్య తత్వానికి పురుషుడని పేరు. ఇంకా కాకపోతే పురమునందు ఉండుట చేత పురుషుడు అని కూడా చెప్పచ్చు. 3 రకాలుగా చెప్పారు. పురుషాకారత్వాత్ పూర్ణం వా అనేన ప్రాణబుద్ధ్యాత్మన జగత్ సమస్తం ఇది పురుష, లేకపోతే పురుషేన అథవా పురుష. పురి అంటే నవద్వారే పురే దేహి అనుకున్నాం కదా, అటువంటి దేహములో శయనాత్ అంటే గిరిష అంటే గిరిలో శయనించువాడు అంటే ఆ కొండ మీద పడుకుంటాడని కాదు, నివసించువాడు అని అర్థం. గిరీష అంటే అది వేరు, ఆ గిరికి ఈశుడు ప్రభువు. గిరిష అంటే గిరిలో శయనించువాడు అంటే ఉండేవాడు. ఇక్కడ పురిలో శయనించువాడు పురుషుడు. అటువంటి పురుషుడిని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదేమైంది చివరికి? సహ అహం అస్మి, సహ ఏవ అహం భవామి, ఆ పురుషుడను నేనే. ఇది డైరెక్ట్గా ఆయన రాసినటువంటి భాష్యం. దీన్ని మనం చూద్దాం. ఇది యజుర్వేద అంతర్గతమని మనకు తెలుసు కదా. సంహితోపనిషత్తు ఒకే ఒక సంహితోపనిషత్తు. యజుర్వేద సంహితలో 40 అధ్యాయాలు, 39 కర్మకాండ, 1 జ్ఞానకాండ. ఇదే ఈశావాసము. అది యజుర్వేద అంతర్గత సంహిత ఉపనిషత్తు. అదెందుకంటే ఇక్కడ అవసరం వచ్చింది? ఇంతవరకు మనకు శ్లోకాల రూపంలో చెప్పారు. ఏమిటి? హిరణ్మయేన పాత్రేణ అంతవరకు. ఇవాళ ఇప్పుడు రాసినటువంటిది ప్రోజ్. అందువల్ల ఒక లైన్ పొడుగు, ఒక లైన్ పొట్టి అలా ఉంది. ఈ ప్రోజ్ పోయిటరీ కలిసి ఉంటాయి. యజుర్వేదం తాలూకా లక్షణమే అది. ఆ విధంగా ఉంటుంది. ఏమిటి ఈ పోషణ? పోషణ అన్నారు. జ్ఞాన పోషణయే పోషణము, జ్ఞానమే పోషణ. అది జ్ఞానప్రదాత అని చెప్పడానికే పోషణ్ అని చెప్పవచ్చు. లేకపోతే మామూలుగా కూడా ఈ సూర్యరశ్మి వలననే మనకి ఆహారం లభించడము, నీళ్లు ఆవిరవ్వడము, వేడిమి రావటము ఊహించండి. ప్రపంచంలో మనం బ్రతకడానికి కావలసినటువంటివి ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ఈశ్వరుని వల్లనే వస్తున్నాయి, ఈ సూర్యుని వల్లనే వస్తున్నాయి. అంచేత పోషకుడు. మనం ఆదిత్య హృదయంలో కూడా చదువుతాం. ఆదిత్య సవిత సూర్య ఖగ పూష గభస్తిమాన్ అంటాం. ఇంకొక లైన్లో ఎక్కడో
యమహ అనేటటువంటి పదం కూడా మనకు అందులో కనిపిస్తుంది. ఈ పూష యమహ అనేటటువంటివి సూర్యునకు నామాంతరములు అని చెప్పుకోవాలి. సూర్యనారాయణుని మించినటువంటి దేవత ఏదుంది? పోషించడానికి పాలించడానికి ఆయనని సవిత్రు అని కూడా అంటారు. సవిత్రు అంటే జన్మనిచ్చినవాడు. మళ్ళీ ఈ రశ్ములన్నీ వెనక్కి లాగేసుకుంటే మనని గ్రసించేవారు కూడా ఆయనే. ఇక్కడ ఋష గతౌ ధాతువు, ఋష అనేటటువంటి ధాతువుకు ఒక్కడే ఉంటాడు. గతౌ ఋష గతౌ ఒక్కడే ఉంటాడు. ఏకో నారాయణ అంటే అద్వయ బ్రహ్మము, జ్ఞానస్వరూపుడు. చంద్రుడిని మనము ఏకో నారాయణ అనగలమా? అనలేము. ఎందుకు? ఆయన ఎప్పుడు ఆయన తాలూకా టీంతో అలా ఉంటాడు. అక్కడ ఆ టీం అంతా పెట్టుకుని చక్కగా నక్షత్రాలు వాటన్నిటితో పాటు ఉంటాడు కాబట్టి ఆయన ఏకర్షి కాడు. ఏకర్షి అంటే ఈయన ఏకో నారాయణ అద్వయ జ్ఞాన స్వరూప సూర్య ఏకర్షి ఋషవ్ గతవ్ ధాతువు నుంచి ఒక్కడే ఉంటాడు. లేకపోతే ఇంకొక అర్థం ఏమిటి? ఋషి అంటే ఆయనకేమో ఒక ద్రష్ట అనేటటువంటిది వస్తుంది. అది కూడా ప్రథమ ఏకవచనం ఏమిటి దీనికి? పూషా, రాజా అన్నట్టుగా పూష. అది సంబుద్ధి, సంబోధన చేస్తున్నారు. ఆ సంబోధన ప్రథమ విభక్తిలో హే పూషన్, హే రాజన్ అని ఎలా అవుతుందో అలా. అంచేత ఏకర్షే అనేటటువంటి సంబుద్ధిని ఏకర్షి అనే ప్రథమలోకి మార్చుకొని దాని సంబుద్ధి రూపము హే ఏకర్షే అని చెప్పుకోవాలి. ఓ రామా అన్నట్టు. ఏదైనా సంబుద్ధి కనిపిస్తే దాని ప్రథమ విభక్తి ఏకవచన రూపం ముందు సంబోధించుకోవాలి. దాని నుంచి దాని తాలూకా సంబోధన రూపం ఎలా ఉందో తెలుసుకుంటాం. ఏకర్షే అంటే ఇక్కడ ఇందాక ఏం చెప్పాము? ఋష గతవు ధాతువు ఒక్కడే ఉంటాడన్నాం. ఇక్కడ ఋష అంటే దర్శనము, ఋషి అంటే దర్శించిన వారు, అంటే ద్రష్ట. దర్శించడం అంటే ఎదురుగా రోజాని చూసినట్టు కాదు, కాంటెంప్లేటెడ్గా కంప్లీట్గా ఇంటర్నల్గా చూడగలిగిన వాళ్ళు ఋషి. లేక దానికి ఋష అనే దానికే జ్ఞానం అని కూడా అర్థం. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళే ఋషి అని అర్థం. దర్శించేవాడు జ్ఞాని, ద్రష్ట, ఋష దర్శనము ఇవన్నీ ఒకే పదాన్ని చూపిస్తాయి. ఏకర్షి అనే సంబోధన రెండు రకాల అర్థాలను ఇస్తుంది. పరమాత్మ ప్రజ్ఞాన ఘన ఏకరసము కదా, అంచేత ఏకర్షి అని కూడా సంబోధించుకోవచ్చు. ఈయన ఆ పరమాత్మ తాలూకా ప్రతిరూపమే కదా, అందువల్ల అలా చెప్పారు. ప్రాజాపత్య, ఎవరు ప్రజాపతి? హిరణ్యగర్భ ప్రజాపతి. ఈయనెవరు? ఈయన మాయకు పరమాత్మకు కొడుకు, అంతే కదా. మాయనే తల్లి దగ్గర నుంచి పుట్టినటువంటి ఆయన హిరణ్యగర్భ బ్రహ్మ. దీనినే సత్య బ్రహ్మ అని కూడా అంటాం. అంచేత ఈయన ప్రజాపతి తాలూకా, ఈయన తాలూకా సంతానం ఎవరు? ఈయన తాలూకా సంతానము ప్రజాపతులు, సూర్యుడు, దేవతలు వీళ్ళందరూ ఉన్నారు కదా, భూతములు, పంచభూతములు అన్నీ ఈయన సంతానమే. అంచేత ఈయన్ని ప్రాజాపత్య అన్నారు. ఈయన ప్రథమ జీవి, హిరణ్యగర్భ ప్రజాపతి. మనకు తాతగారు, పితామహుడు. అంటే బయలాజికల్ ఫాదర్ అని కాదు, స్పిరిచువల్ ఫాదర్ ఫర్ ఆల్ ఆఫ్ us. పరమాత్మ ఎవరు మరి? ఈ ప్రజాపతి అయినటువంటి కారణ బ్రహ్మకు, అంటే ఆ హిరణ్యగర్భ ప్రజాపతికి ఎవరైతే ఎవరైతే కారణంగా ఉన్నటువంటి హిరణ్యగర్భ ప్రజాపతికి, ఈ కార్యరూపంలో ఉన్నటువంటి హిరణ్యగర్భ ప్రజాపతికి, అంటే సృష్టించబడినటువంటి పుట్టినటువంటి హిరణ్యదేందన కార్యము అంటాము. అటువంటి కార్యబ్రహ్మకు ఎవరు కారణము? ఆయన పరమాత్మ. ఆయనకి వేదం ఇలా అంటోంది, హిరణ్య గర్భం జాయమానం పశ్యతి. పరమాత్మ హిరణ్య గర్భుడు పుట్టడాన్ని చూస్తున్నాడు. అంటే ఏమిటి? పరమాత్మ కన్నా, హిరణ్య గర్భుని కన్నా పై స్థానమని, ఆయన తండ్రి అని, ఆయనకు కారణమని, కారణమని మనకు తెలుసు. అంచేత ఆ విధంగా రాయబడినది. ఆ చైతన్యము విడిచి ఏది ఉండదు. హిరణ్య గర్భ ప్రజాపతి ఆ చైతన్యమే, ఈ సృష్టి కూడా ఆ పరమాత్మ చైతన్యమే. ఇంకా చూద్దాం. యమ, యమయతి ఇతి యమః, అది వ్యుత్పత్తి. యమయతి ఇతి యమః, ఎవరు నియమిస్తారో వారు యముడు. ఏమిటి నియమిస్తారు? దెర్ ఇస్ అన్ ఆర్డర్ ఇన్ క్రియేషన్. ఇప్పుడు అమ్మగారు చెప్పారు, కరెక్ట్గా సమయానికి వర్షాలు పడడము, నీరు ఆవిరి కావడము, వేడిమి కరెక్ట్గా ఉండడము,
ఈ ఆక్సిజన్ తయారు ఉండడము, గ్రావిటేషనల్ పుల్ కరెక్ట్గా ఉండడము, టెంపరేచర్స్ అన్డ్యూగా రాకుండా ఉండడము, ప్లానెటరీ పొజిషన్స్ ఓదాంతో ఒకటి ఢీ కొట్టుకోకుండా ఉండడము, ఇవన్నీ ఎవరో నడిపిస్తున్నారు కదా. అటువంటి రిథమిక్గా క్రియేషన్ని నడిపించడం, నిలబెట్టేవాడే యమ. అంటే పరమాత్మ, అంటే ఆ పరబ్రహ్మ. ఆయన ప్రతిరూపమైనటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ. ఆయన తాలూకా కనిపిస్తున్నటువంటి రూపమైనటువంటి ఆదిత్యుడు. నియతి ఋతం అని ఇక్కడ మనం అంటాము. మనం ప్రార్థన చేసాం, భగవంతుడు ఏమీ నాకు ఇది చేయలేదు, భగవంతుడు కూడా చేయలేకపోయాడు. గాడ్ ఈజ్ నాట్ ఇన్ఫెయిలబుల్. భగవంతుడు ఫెయిల్ అయిపోడు. ద ఇన్ఫెయిలబుల్ ఈజ్ గాడ్. ఏదైతే ఫెయిల్ అవ్వకుండా ఎప్పుడు అన్ఫెయిలింగ్గా నిరంతరంగా ఇన్ఎవిటబుల్గా జరుగుతూ ఉంటుందో అదే గాడ్. గాడ్ ఈజ్ నాట్ ఇన్ఫెయిలబుల్, బట్ ద ఇన్ఫెయిలబుల్ ఈజ్ గాడ్. రాజా హో యా నరంక్. రాజు కావచ్చు, భటుడు కావచ్చు, సేవకుడు కావచ్చు, ఉన్నవాడు కావచ్చు, లేనివాడు కావచ్చు, నో పార్షియాలిటీ. అతని ముందు ఏ పార్షియాలిటీ లేదు. ఇంకా ఈయన్ని అంతర్యామి, ఇందులో కూడా యమ అనే పదం ఉంది. అంతర్యామి, భూమిలో అంతర్యామిగా ఉంటూ ఆ గ్రావిటేషనల్ పుల్ అండ్ పుష్ అవన్నీ మెయింటైన్ చేస్తూ ఆ భూసారమైన తత్వాన్ని మెయింటైన్ చేస్తారు. జలంలో ఉంటూ నిరంతరం ప్రవహించే తత్వాన్ని వాటికి ఇస్తున్నారు. గాలిలో ఉంటూ ప్రాణాలను నిలబెట్టే శక్తి అంతర్యామిగా ఉంటున్నాడు. యామి, ద గ్రాండ్యూర్, ఆ మహత్ ఏదైతే ఉందో అదే ఈ యమ అనే పదంలో మనకు గోచరిస్తుంది. అంతేకాని ఓ దున్నపోతూ దాని మీద ఒక బలిష్టమైన ఒక ఆయన దాని చేతిలో ఓ తాడు, ఆ తాడు పట్టుకొని లాక్కోవడం, లాక్కుంటే అక్కడ పోవుచున్నావా అని ఎవరో ఏడవడము, యమగోల, కాకిగోల ఇలాంటివి ఏమీ కావు. మనకేంటవుతుందంటే చాలా వరకు మనకు పురాణాల తాలూకా నాలెడ్జ్ అంతా కూడా నిన్న మన సలహా గురువు గారు చెప్పినట్లుగా ఉన్నటువంటి అంతరార్థములు, ఆధ్యాత్మిక అర్థాలు, వేదాంతపరమైన అర్థాలు తెలియకుండా ఏవో కథలుగా సినిమాల్లోనో పుస్తకాల్లోనో కల్పిత కథలుగా చూడడం వలన అలవాటైపోయినటువంటి మనస్తత్వం మనది. అవి మనకు ఇక్కడ సరిపడవు. వైదిక అర్థాలు వేరు, కల్పిత అర్థాలు వేరు. అయితే పురాణాల్లో నిజమైనటువంటి అర్థాలు ఉండవా? ఎందుకుండవు? చక్కగా ఉంటాయి. పురాణాలు ఎవరు రాశారు? వేదవ్యాసులే రాశారు. ఎందుకు రాశారు? వేదాలలో ఉన్నటువంటి అర్థాలను అందరూ చదివి తెలుసుకోలేరని కథల రూపంగా పెట్టారు. ఆ కథలకు వెరితలలు వేసి లేనిపోని కల్పనలు చేయకుండా అందులో ఉన్నటువంటి తత్వజ్ఞానాన్ని గ్రహించడమే నిజమైన అర్థము అంటూ నిన్న మనకు శలాక రఘునాథ శర్మ గారు అవతారాలలోని విశేషాలను బోధిస్తూ చెప్పారు. ఎక్కడైనా పురాణంలో వైదికార్థం సరిపడకపోతే పక్కన పెట్టాలి, సరిపడితే చక్కగా ఆ కథను అనుసరించి నేర్చుకోవాలి. సో వైదిక అర్థాలు వేరు, కల్పిత అర్థాలు వేరు. అంతేగాని యముడంటే యమగోళనో ఏదో సినిమా పాటలను అనుకోకూడదు. సర్వమును సంయమనము చేసేవాడు. 2 పాయింట్స్ ఇక్కడ. అన్నిటినీ సంయమనం చేసేవాడు అంటే ఉపరమతి, విత్డ్రావల్ ఫోర్స్ ఆర్ ఫుల్ స్టాప్. ఎ పర్సన్ హూ పుట్స్ ఫుల్ స్టాప్ whenever it is immediately required for that person without any notice, అంటే ఫుల్ స్టాప్ ఫోర్స్. అది కూడా యముడే. యమ అనే దాంట్లో అది కూడా ఉంది. అంటే ఈ ఫుల్ స్టాప్ పెట్టడం అతనికి ఎప్పుడు పెడితే అప్పుడు పెట్టాడు ఆయన. మిస్టేక్ లేకుండా చక్కగా అందరికీ వారి వారి సంచి ప్రకారము, అంటే సంచిత కర్మ ప్రకారము ఫుల్ స్టాప్ పెడతాడు. అయ్యా అదేంటండి 40 ఏళ్ళ ఆయన వెంటనే అలా చనిపోయాడు, 95 ఏళ్ళ ఆవిడ ఇలాగే ఉన్నది, అంతే. ఆ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఆ సంచి అంతే, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. సో ఇప్పుడు ఏమిటి నేర్చుకున్నాం? యమ అనే పదానికి యమయతి ఇది యమః అంటే నియంత్రించేవాడు, నిలబెట్టేవాడు, ది అన్ఫెయిలింగ్ ఇన్ఎవిటబుల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ద గ్రాండ్యూర్ ఒకటి. రెండవది ఏమిటి? ఉపరమతి అంటే సంయమనము చేసేవాడు. అంటే ప్రతి జీవుల తాలూకా చరమాంశాన్ని నిర్ణయించి వాళ్ళ సంచయల ప్రకారంగా వాళ్ళని నియంత్రించేవాడు అంటూ. యమ అనే పదము మాట్లాడడమే ఇళ్లలో చాలా భయంగా తప్పుగా నెగిటివ్గా ఆలోచిస్తారు. యమనామమే రామనామం, రామనామమే యమనామము.
యమ అంటే పరమాత్ముడనే అర్థమే. సంయమనం అంటే రెండు అర్థాలు ఏమిటి? పృథ్వీయాం అంతఃతిష్టన్ పృథ్వీం యమయతి కంట్రోలర్. రెండవది ఏమిటి? ఉపరమతి విత్ డ్రాస్, టెర్మినేట్స్, టేక్స్ అవే ద ఫుల్ స్టాప్ ఫోర్స్. ఇది యమ అనే దానికి. సూర్యకి 3-4 వ్యుత్పత్తులు చెప్పుకోవచ్చు. సూరిభి గమ్యతే. సూర్యులు అంటే ఎవరు? ఇక్కడ చూడండి, కత్తిరిసా కాదు, నిలువుసా. ఇది సూర్యులచే పొందబడేవాడు. సూర్యులచే ఏది పొందబడేది ఏమిటి? సూర్యులు అంటే జ్ఞానులు, జ్ఞానులచే పొందబడేది జ్ఞానము. సూర్య అంటే సూర్యభి గమ్యతే అంటే జ్ఞానముచే జ్ఞాయతే. అదే సూర్యులచే పొందబడేది అంటే జ్ఞానులకు గమ్యమైన వాడు. స్వీకరణార్థ సూర్య, స్వీకరోతి ఇది సూర్య, స్వీకరించుతాడు కాబట్టి సూర్యుడు. ఏమిటి స్వీకరిస్తాడు? ఏమిటి లాక్కుంటాడు? ప్రాణాహ స్వీకరోతి ఇది సూర్య. ఎందుకంటే సూర్యుడిని ప్రాణాలు తీస్తున్నాడని అలా అంటారు. ప్రాణాలు ఇస్తున్నాడు కదా ఆయన. ఒక్కరోజు తెల్లవారింది అనుకోండి, మన అకౌంట్లో X-1 అయిందా లేదా? అదే పోవడం. ఓకే, సో రసమును స్వీకరిస్తాడు అనుకోండి. రసము అంటే వాటిలో ఉన్నటువంటి హైడ్రేటెడ్ ఫోర్స్, ఆ లిక్విడ్ పార్ట్ ఏదంతో దాన్ని స్వీకరోతి. ప్లాంట్లోంచి రసాన్ని స్వీకరించి వాటిని ఆకులను ఎండేటట్లు చేస్తాడు. ఎండితే ఏమవుతాయి? రాలిపోతాయి. ఎందుకు రాలిపోవాలి? ఈ ఆకులు పనిచేయటం లేదు కాబట్టి కొత్తవి రావాలి. కొత్తవి రావాలంటే ఉన్నవి పోవాలి. ఉన్నవి పోవాలంటే డీహైడ్రేట్ అవ్వాలి. డీహైడ్రేట్ అయినప్పుడు ప్లాంట్లోంచి ఉన్నటువంటి ఆ వాటర్ అంతా ఆకుల ద్వారానే బయటకు వెలికి వస్తుంది. ఆకులు ఎప్పుడైతే నశించాయో ప్లాంట్ వాటర్ని కన్జర్వ్ చేస్తుంది. మళ్ళీ క్రొత్త ఆ ఉన్నటువంటి తేమతో క్రొత్త ఆకులు వస్తాయి. అలాగే రివర్స్ని డీహైడ్రేట్ చేసి అంటే డిస్టిల్ చేసి మీదకి తీసుకుని పోయి అక్కడి నుంచి మళ్ళీ మేఘ రూపంలో ఆకాశాత్ పతితం తోయమంటూ మళ్ళీ కిందకి తీసుకొస్తాడు. అలాగే మనుషులను కూడా డిహైడ్రేట్ చేస్తాడు. చూడండి, ఒక్కసారి మీరు రోజంతా సూర్యుడు డస్ట్బిన్లో తిరిగి వచ్చాబా ఎంత నీరసంగా ఉంది, డిహైడ్రేట్ అయిపోయిందంటే వన్ స్వీకరోతి, మనలో ఉన్న రసమును తీసేవాడు. ఎందుకు తీస్తాడు? ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. ఊరికే తీసేయడు, కారణం ప్రకారంగానే. రశ్ములను అంటే కిరణములను స్వీకరోతి అంటే ఇందాక ఏం చెప్పారు భగవత్పాదులు? స్వీకరోతి ఇది సూర్య ఒకటి, సూర్య అంటే సూర్యభి గమ్యతే అని 2 అర్థాలు. భగవత్పాదులు ఏమన్నారు? స్వీకరోతి ఇది సూర్య. ఏమిటి స్వీకరిస్తాడు? రసములను స్వీకరిస్తాడు కాబట్టి స్వీకరోతి. లేకపోతే రశ్ములను కిరణములను స్వీకరిస్తాడు. వెనక్కి సాయంత్రం అయ్యేసరికల్లా తన కిరణాలను ఉపసంహరించుకుంటాడు. పొద్దున్నే జాలారి ఆయన పొద్దున్నే వచ్చి ఆ కొలనులోనో నదిలోనో ఆయన తలక వలని అలా విసురుతాడు. ఆ విసరడమే సూర్యోదయము, కిరణ పుంజాలు వెదజల్లడము. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి జాలారాయన వాళ్ళని అలా దగ్గరికి లాగేసుకుని తీసుకుని పోతాడు, అందులో ఉన్న చేపలతో పాటు. ఇదే జాలారి వాని వలవలే హీ స్ప్రెడ్స్ అండ్ పుల్స్ బ్యాక్ అనే దానిని కూడా సూర్యుడు. యమ అనే దానికి 2 అర్థాలు చూసాము. యమయతి యమ అని, ఉపరమతి యమ అని. సూర్య అంటే సూర్యభి గమ్యతే, జ్ఞానమును పొందించేవాడు. స్వీకరోతి ఇది సూర్య, స్వీకరణాత్. దేనిని స్వీకరణాత్? ప్రాణ స్వీకరణాత్. రసమును స్వీకరిస్తే స్వీకరోతి, అది కూడా. అలాగే రశ్ములను స్వీకరిస్తే అది కూడా సూర్యుడే. ఇన్ని రకాల అర్థాలతో ఆ పదం అక్కడ ప్రయోగింపబడినటువంటి. ఇంకా ఇంకొక అర్థం ఉంది, సుష్ఠు వీర్యయతే. సుష్ఠు అంటే చాలా చక్కగా, వీర్యయతే ఆ వీర్యలో వీ పక్కన పెట్టండి ఊర్య ఉంటుంది. ఆ ఊర్యలోంచి సూర్య అనేది వచ్చింది అనమాట. ఈ వ్యుత్పత్తి ఏంటంటే ఊర్య అంటే పరాక్రమం. ఆ పరాక్రమము సూర్య అన్న దాంట్లో వచ్చింది. వీర విక్రాంత అంటూ నిరుక్తం. ఈ విధంగా సూర్య అనే పదాన్ని ఇన్ని విధాలుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకా చూడండి, జ్ఞానమే జ్ఞేయము. ఏమిటంటే ఈ మాట, జ్ఞానమే జ్ఞేయము అన్న అంటే పాము జ్ఞానము. పాము అనేది పైన ఉన్నటువంటి వస్తువు, అది పాము అని తెలియడము మనలో ఉన్నటువంటి చైతన్యం వలనే పాము జ్ఞానం ఉంది. అలాగే ఘటము, ఘట జ్ఞానము. సింపుల్గా అర్థం అవ్వాలంటే శత్రువు పైన ఉండడు కదా, మనలో ఉండేటటువంటి భావన వలన, ఆ జ్ఞానం వలన, ఆ చైతన్యం వలన శత్రువు.
తల్లి తల్లి అంటే అందరికీ తల్లి కాదు కదా, ఆ చూసేవాని భావనలో ఉండే చైతన్యం వలన తల్లి. అంటే ఏ వస్తువైనా సరే పైన ఉన్నప్పటికీ దాని నిజమైన రూపము ఇక్కడ మన చైతన్యంలోనే ఉంది. అదే జ్ఞానము. ఆ జ్ఞానమే, ఆ చైతన్యమే పరమాత్మ. జ్ఞానము వినా వస్తు స్వరూపము ఉండదు. వస్తు స్వరూపమే జ్ఞానము, ఆ జ్ఞానమే చైతన్యము, ఆ చైతన్యమే పరమాత్మ. అదే జ్ఞానమే జ్ఞేయము. హిరణ్యగర్భ ప్రజాపతి పుత్రుడు చూసుకున్నాం కదా మనము. పరమాత్మ, మాయ, ఈ అహంబీజ ప్రజాపిత, ఆ తర్వాత మాయ అనేది తల్లి. ఈ రెండిటిలోంచి జనించినటువంటిది హిరణ్యగర్భ శక్తి. అది నిరాకారం కానీ సగుణం, ఎందుకంటే ప్రణంతో ఏర్పడిపోయింది. ఇంకా అవయవాలు ఏవి వేర్పాటు రాలేదు, ఇంకా విరాట్ పురుషుడు కాలేదు. ఇంకా అవయవాలు లేనటువంటి, రూపము లేనటువంటి, గుణము మట్టుకే ఉన్నటువంటి రూపం ఏదిందో అదే హిరణ్యగర్భ ప్రజాపతి. ఆయన తాలూకా పుత్రుడు. ఈయన ఎవరి పుత్రుడు? హిరణ్యగర్భ ప్రజాపతి పరమాత్మ తాలూకా పుత్రుడు. అంటే ఆయన కారణము పరమాత్మ, ఈయన కార్యం. ఈయన పుత్రులు ఎవరు? ప్రజాపత్యులు, రకరకాల ప్రజాపతులు, దేవతలు, ఈ ఈ భూతాలు, పంచమహాభూతాలు, విరాట్లు, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చినవే అని మనం ఫ్లో చార్ట్ చూస్తున్నాం. మీన్స్ దట్ ఈస్ నాట్ ఎ బయాలజికల్ ఫాదర్, ఈస్ ద స్పిరిచువల్ ఫాదర్. వ్యూహరశ్మీన్ అన్నాం కదా. ఏమిటంటే ఈ వ్యూహ? వహ అనే ధాతువు యొక్క రూపము. వి అనేది ఉపసర్గ. గమయ అంటే ప్రసరించు, విగమయ అంటే వెనక్కి లాక్కో. రశ్మీన్ వ్యూహ, వేటిని వెనక్కి లాక్కోవాలి? రశ్మీన్ అంటే కిరణములను వెనక్కు లాక్కును. వెనక్కు లాక్కుంటే ఏమిటవుతుంది? ఇగో పోతన్న గారు సూపర్ పద్యం రాశారు. ఒక 5-6 వారాల క్రితం మన నరసింహ మాస్టర్ గారు కూడా చెప్పారు ఈ పద్యాన్ని. ప్రాచీదిశంగన ఫలతలమున దీపించు సింధూర తిలకమనగా. తూర్పు దిక్కు అనేటటువంటి ముత్తైదువు పొద్దున్న పెద్ద బొట్టు పెట్టుకుంటే ఎలా ఉందో అలా ఉందట. ఎంత మంచి కంపారిజన్. రెండో లైన్ చూడండి. ఘన జంతు జీవిత కాలరాస్తుల విధి కొల్వనెత్తిన హేమ కుంభమనగా. జంతు జీవిత కాలరాశులు. జంతువు నేను, నా తాలూకా జీవిత కాలరాశి ఇంత పొడుగో ఇంత పొడుగో రాశి ఉంది, టైం అని. దాన్ని కొలవడానికి కొంచెం పట్టుకున్నాడు. హేమ కుంభము అంటే బంగారు కొంచెం పట్టుకుని ఈ రాశిలోంచి తీసి 1, 2, 3 అయిపోయి మరలేదు ఇక్కడ రాశి, వెళ్ళిపో. సో అలా కొలిచేటటువంటి శక్తిట. సూర్యుడు ఒక రోజు ఉదయించాడు అంటే వన్ డే వీఆర్ నియరర్, వీఆర్ సెలబ్రేటింగ్ వెరీ గుడ్ మార్నింగ్. Okay, it's very good morning. In fact, it is telling that we are one day nearer to that very day, to that very day. Prachidishangana phalatalamuna deepinchu sindhura tilakamanaga. Ghanajantu jeevita kalarasula vidhi kolvanettina hema kumbhamanaga. జంతు జీవిత కాలరాశులను, ఆ ధాన్యపు రాశిని కొంచెంతో కొలిచి ఎలా ఇటు పక్క 1, 2 కొలుస్తారో ఆ విధంగా కొలిచేటటువంటి వాడు అన్నారు. అందుకే ఆయన కిరణాలను ఒక్కరోజు వెనక్కు లాక్కున్నాడంటే ఓ రోజు గోవిందా అయిపోయింది. ఇంకోటి ఏంటన్నారు? తేజ సమూహ అన్నారు. తేజము, ఎవరి తేజములు? తేజ తావకం జ్యోతి సమూహ, ప్రోగు చేయుము, రాశీకరించుము. సమూహ అంటే అంత అటు జలిసేమేమిట్రా, వాటన్నిటిని ఒక గ్రూప్గా పోయి, ఒక కుప్ప పొయ్యి అంటాను. ఆ రాశీకరించడం, అన్నింటి దగ్గర కూడదేయడాన్ని సమూహ అంటారు. అలా సమూహ సూర్యకిరణాలు ఇలా ఒక ఇది పెట్టి, పేపర్ కింద పెట్టి వాటిని ఒక చోటకి ఫోకస్ చేసామనుకోండి, ఒక చోటకి కేంద్రీకృతం చేసి సమూహం చేస్తే ఏమిటవుతుంది? మండిపోతుంది పేపర్. ఒక ఫ్యూ కిరణాలు మొత్తం సూర్యుడు తన రాశినంతా ప్రోగు చేసి ఒక్క చోట రాశీకరిస్తే ఉపాధులన్నీ నాశనం అయిపోతాయి. తేజ తావకం జ్యోతి ఉపసంహర. ఈ 2 పదాలు ఏం చెప్తాయంటే నీ కిరణములను ఉపసంహరించుకొనుము, నీ తాలూకా ఈ తేజస్సును
దగ్గరగా తెచ్చుకో, ఉపసంహరించుకో అంటే ఈయనకి ఇంకా దేహభావం లేకుండా నెమ్మదిగా నేను ఉపాధి కాదు అని, ఉపాధికి అతీతమైనటువంటి ఆత్మని తెలియవస్తుంది. అందుకే ఈయన ఉపాసకుడు ఆ విధంగా ప్రార్థిస్తున్నాడు. తేజస్సులో రెండు ఉంటాయి, ఒకటి వెలుగు, రెండవది వేడి. ఇది మనకు తెలుసు. చంద్రుడికి తేజస్సు అనకూడదు. చంద్రస్సులో చల్లని వెన్నెల ఉంది, వెలుగు ఉంది కొంచెం, అంతేకాని తేజస్సు అనేది అక్కడ ఉండదు. తేజస్సు ఉపసంహారమే. తేజస్సు ఉపసంహారం అంటే ఉపాధి టెర్మినేషనే, ఉపాధి మరణమే. ఆయనలో తేజస్సు నశించి చూడండి, డెడ్ బాడీలో ఏ తేజస్సు ఉండదు. ఆ తేజస్సులో కలిసిపోతే ఉపసంహారమే. మరి మనకు రెండు కావాలి, వేడి ఉండాలి, వెలుగు ఉండాలి. వేడి ఎందుకు ఉండాలి? వేడి లేకపోతే మరి మన శరీరం చల్లబడిపోదు. మరి వెలుగు లేకపోతే అది అసలు చూడలేం కదా. రెండు ఉండాలి. ఎలా అర్థం చేసుకుంటాం వీటిని? ఒక ఫిలమెంట్ బల్బు ఉందనుకోండి, పాతకాలపు ఎర్ర బల్బులు. ఆ ఎర్ర బల్బుల్లోనేమో ఎంతో వేడిగా ఉంటాయి, ముట్టుకోలేని దాన్ని కొంతసేపు వెలిగేసరికి. అంటే వెలుగు కన్నా వేడి చాలా ఎక్కువ. ఆ తర్వాత ట్యూబ్ లైట్లు వచ్చాయి. ఈ ట్యూబ్ లైట్లో వెలుగు ఉంది, వేడి ఉంది. వేడి అంత ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఎల్ఈడి లైట్లు చూడండి, అవి ముట్టుకున్నా సరే వేడి ఉండదు, వెలుగు మాత్రమే ఉంటుంది. ఈ సూర్యుడిలో వేడి వెలుగు రెండు కావలసిన ప్రపోర్షన్లో మనకి అందిస్తారు. కాబట్టి ఆయన ఆ తేజస్సు, ఆ కిరణములు, ఆ రెండు కూడా మనకు ఎసెన్షియల్. వెలుగు వేడి సమతాపాలలో మనకు అందడమే, వాటిని ఉపసంహరించడమే ఉపాధి వినాశనము. ఇంకా చూడండి, ప్రపంచాన్ని చూడాలంటే వెలుగు ఉండాలి. వెలుగంటే ఏమిటి? సూర్యకాంతి. ఇంకా మీరు ఏ కాంతిని ఊహించుకోండి, విద్యుత్తు అన్నారనుకోండి, మళ్ళీ అది నీళ్లు, నీళ్ళంటే మళ్ళీ సూర్యుడు, సూర్యుడి నుంచే వచ్చింది. మరి ఏ విధంగా ఏ కాంతిని బొగ్గు అని అంటే అది కూడా మళ్ళీ సూర్యుడి నుంచి వచ్చినటువంటి చెట్లు పడిపోవడంలో వచ్చిన ప్రతి కాంతిని కూడా సూర్యుడికే చూపించవచ్చు తీసుకెళ్ళి. అంటే సూర్యుడి నుంచి వచ్చినది. మరి ఆయన్నే చూడాలంటే ఆయన కాంతి కావాలి. ఆయన కాంతి ఏది? ఈ కన్నులే ఆయన కాంతి. సో ఆయన కాంతితో ఆయన్ని చూడాలి అంటే చూడగలమా? చూడలేము. చూడాలి అంటే ఆయన కాంతి ఉండాలి, ఆయన కాంతితోనే అన్ని చూడగలుగుతూ ఉండాలి. ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి సూర్య భగవానుడు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష దైవము, రెండు మన కన్ను, ఈ దక్షిణ నేత్రంలో ఉన్నటువంటి పురుషుడు అంటారు ఉపనిషత్తు, మూడవది వీటి రెండిటి వెనక ఉన్నటువంటి అధిదైవిక శక్తి, ఆధ్యాత్మికము కన్ను. ఈ కన్ను అనేటటువంటి ఇంద్రియానికి అభిమాన దేవత సూర్యశక్తి. ఇది ఆధ్యాత్మికం. అది భౌతికము. తెల్లవారుగానే ప్రొద్దున్నే బింబాకారంలో ఎర్రగా వచ్చినటువంటి ఆ సూర్యబింబము అది భౌతికము, అది భౌతికంగా కనిపిస్తుంది. ఈ రెండిటికి వెనకాల ఉన్నటువంటి శక్తి ఏమిటి? సౌరశక్తి. అదే అధిదైవికము. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ శక్తి హిరణ్యగర్భ ప్రజాపతి గారి ఒక రూపమే సూర్యశక్తి అంటూ నేర్చుకోవాలి. ఈ మూడు కూడా ఇక్కడ ప్రార్థించబడుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక రూపంలో ఉన్నటువంటి కన్ను కలిగిన ఈ వ్యక్తి ఆ సూర్యబింబం అనేటటువంటి బింబాన్ని ప్రార్థిస్తూ అందులో ఉన్నటువంటి అధిదైవిక రూపాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. యత్తే రూపం తత్తే పశ్యామి. యత్తే తత్తే, ఏదైతే అది, రూపం పశ్యామి, ఏదైతే రూపమో దానిని చూస్తున్నాను. దాన్ని చూసేంత శక్తి నాకు ఉందా? మనకి ఉండదు. అయితే ఎలా వచ్చింది? తవ అనుగ్రహేణ, నీ అనుగ్రహముచే చూడడానికి వీలు పడినది అనేటటువంటిది అక్కడ ఎంప్లాయ్. తవ అనుగ్రహం, నీ అనుగ్రహముచే నేను చూడగలుగుతున్నాను. తత్తే తవ అనుగ్రహేణ అహం పశ్యామి అన్ని మాటలు అక్కర్లేకుండా ఎత్తే రూపం తత్తే పశ్యామి. పశ్యామి అనేది ప్రథమ ఏక విభక్తి తాలూకా క్రియాపదం. అంటే చూస్తున్నాను, నేను చూస్తున్నాను. ఎలా ఇంతవల్ల చూస్తున్నాడు? ఆ పరమాత్మ అనుగ్రహం వల్లనే చూస్తున్నాడు. తవ కళ్యాణతమం రూపం. ఏమిటి చూస్తున్నారు? భయంకరమైన రూపము కానే కాదే, కళ్యాణతమము రూపం, అత్యంత శోభనమైనది. తవా, నీ యొక్క అత్యంత శోభనమైనటువంటి, తే అంటే తవ. ఎందుకు? ఆత్మనః ప్రసాదాత్ పశ్యామి. ఆత్మనః అంటే నాలో ఆత్మ ఉంది కదా, ఆత్మ చైతన్యం ఉంది కదా, ఆత్మ చైతన్యంలో ఉన్నటువంటి శక్తి వలన, ఆ శక్తి మళ్ళీ నువ్వే, దాని వలన ఆ ప్రసాదాత్ అనుగ్రహం వలన పశ్యామి అని రాసి ఉంది. తర్వాత శ్లోకాలు, తర్వాత శ్లోక భాగాలు తర్వాతవి అందరికీ వర్తిస్తాయి కాబట్టి పశ్యామహ అని అర్థం చేసుకోండి అని
మనకు భగవత్పాదులను వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానంలో వాళ్ళు చెప్పారు. ఇక్కడ సింగులర్ నెంబర్లోనే ఉంది. పశ్యామహ అంటే మేము చూడగలుగుతున్నాము, మేమందరము అనే భావంలో తీసుకోమని చెప్పారు. ఇక్కడ అసౌ అసౌ అని 2 మార్లు ప్రయోగించారు. యహ అసౌ అసౌ అంటే ఒకే పదాన్ని అదస్ అనేటటువంటి పదము అది అని చెప్పేటటువంటిది. ఇప్పుడు ఫిజికల్గా ఏదైనా మనకి దేవతలు కాకుండా ఉన్నదాన్ని దూరంగా ఉన్న వస్తువును, దూరంగా ఉన్నటువంటి కొండను దేన్నో చూపించాలంటే అదహ లేక అదస్ నుంచి వచ్చినటువంటిది. అదే దేవతలు అయితే అసౌ అనాలి. అప్పుడు అక్కడ అదహ అనకూడదు, అసౌ అనాలి. అలా అసౌ అసౌ అంటే ఆయా అంటే ఏమిటి? గ్రామం గ్రామం అంటే ఏమిటి? అన్ని గ్రామములు అంటే 1 గ్రామం 2 గ్రామం 1 గ్రామం 2 అని కాదు. గ్రామం గ్రామం అంటే అన్ని గ్రామములు. నేతి నేతి అంటారు. అంటే ఆత్మ ఇది కాదు ఇది కాదు అంటే 2 కాదు, అన్నీ కాదు అని అర్థం. అంటే నేతి నేతి అంటే ఇవి ఏవి కాదు. దీన్నే ఆద్యోచ్చారణం అంటారు. ఈ విధంగా గ్రామం గ్రామం అసౌ అసౌ నేతి నేతి అని ప్రయోగించడాన్ని వీప్స అంటారు. అది భగవద్గీతలో కనిపిస్తుంది. ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే అని ఉంటుంది ఒక శ్లోకంలో. ఒకే పదం 2 మార్లు చెప్పడం వలన ఇక్కడ అన్ని ఇంద్రియములు అనేటటువంటి అర్థము, అన్ని అంతరింద్రియములు బాహ్యేంద్రియములు అన్ని అనే అర్థం వచ్చేటట్టుగా చెప్పడం. అసౌ అసౌ అనే దానికి భగవత్పాదులు ఒక అసౌకి ఆదిత్య మండల అంతర్గత పురుషుడు, 2వ అసౌకేమో ఈ 3 వ్యాహృతులతో ఉన్నటువంటి భువ సువర్లోకంలో ఉన్నటువంటి ప్రాణికోటి అనే అర్థం కూడా తీసుకోమని చెప్పారు. ఏదేమైతేనే అసౌ అసౌ అంటే సర్వత్రా అన్నిటినీ ఆల్ ఇన్క్లూజివ్ అనే అర్థంలో తీసుకోవాలి. వాడు తిని తిని అలా అయిపోయాడు అంటే 2 మార్లు తిని అలా అయిపోయాడని కాదు కదా, అంటే ఎప్పుడు తింటూనే ఉన్నాడని, ఎల్లప్పుడూ అని, సర్వత్రా అని. అసౌ ఆదిత్య, అసౌ చంద్ర, అసౌ నక్షత్ర, అలా అసౌ అగ్నౌ ఏదైనా మనం చెప్పుకుంటే అవన్నీ కూడా అసౌ అసౌ అంటే ఈ దైవశక్తులు ఏ ఉన్నాయో అవన్నీ కూడా తే రూపం నీ రూపమే. అసౌ అసౌ అనడంలో ఆల్ ఇన్క్లూజివ్ అన్ని దేవతలను, అసౌ అన్న దేవతలకు పడతాం, అదహ అనేది దేవతలు కాని వాటికి పడతాం. అంటే ఈ ప్రాణికోటి, ఆ దేవతలు, ఈ అతి భౌతికాలు, ఆ అతి దైవికాలు అన్నీ కూడా నీలో ఇన్క్లూజివ్ అని చెప్పడానికి యహ అసౌ అసౌ పురుష అన్నారు. అంటే ఏ కనిపిస్తున్నవన్నీ శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా. నేతి నేతి ఇత్యాది సహస్రుతి అంటే ఏవో 2 కాదు. అంటే శర్మ నేతి, ఓ వీడు ఆత్మ కాదు, ఏదో వర్మ నేతి ఈయన ఆత్మ కాదు, అది కాదు అర్థం. శర్మ వర్మ అందరూ కూడా కాదు అని చెప్పడమే దాని అర్థం. అసౌ అనేది అదస్ అనేటటువంటి ధాతువు, దేవతలకు అసౌ అంటారు. ఇక్కడ సర్వత్రా అనే అర్థాన్ని చెప్పుకోవాలి. పురుష సహ అహమస్మి, పెద్ద మాట చెప్పేశారండి. సోహమస్మి అనేసారు. ఆ పురుషుడు ఎవరున్నారో ఆ పురుషుడు సహ అహమస్మి. ఉపాసనకు ఉపాసనా దైవతంతో అభేదం ఉంటుంది. ఉపాసకుడు ఉపాసనా దైవంతో తాదాత్మ్యం చెందుతాడు, తదనుభవం చెందుతాడు, దాంట్లో తల్లీనమైపోతాడు, తానే అయిపోతాడు. అటువంటి స్థితి ఉపాసనకు పరాకాష్ట. అప్పుడు సహమస్మి అంటారు. ఈ శ్లోకాలన్నీ ఎవరి గురించి రాయబడ్డాయి? జ్ఞానము ఏలో చెప్పినటువంటి ఈశావాస్యం నిరగం సర్వం క్యాపిటల్ ఏ టైప్ ఆఫ్ జ్ఞాని గురించి రాయడం లేదు. మనము చెప్పుకున్నవి 9, 10, 11 కర్మిష్ఠులు ప్లస్ అవిద్య అంటే కర్మలని, విద్య అంటే ఉపాసనని, తర్వాత సంభూతి అసంభూతి ఉపాసనలని చెప్పుకున్నటువంటి హయ్యెస్ట్ ఉపాసనలను చేసినటువంటి ఒక ఉపాసకుని గురించి చెప్తున్నటువంటి శ్లోకాలు. ఉపాసకునికి కర్మలకు ఫలితం ఏమిటి? లోకములు, హిరణ్యగర్భ లోకము వరకు ఉండే లోకము. ఈ ఉపాసనలో ఆహుతులు ఉంటాయి, 5 ఆహుతులు అని చెప్తారు. ఈ పంచ అగ్ని ఆహుతులు, ఈ ఆహుతులని మనం నేర్చుకున్నాం. ఈ ఆహుతులన్నిటికీ కూడా పర్యవసానము హిరణ్యగర్భ స్థానము. హిరణ్యగర్భ స్థానం అంటే ఏదో వార్డు కౌన్సిలర్ పోస్ట్ అనుకోకూడదు. అది హైయెస్ట్, నెక్స్ట్ టు పరబ్రహ్మ. అయితే ఇది పరబ్రహ్మ స్థానము కాదు. ఎందుకు? ఇది జ్ఞానమునకు సంబంధించిన విషయము కాదు. జ్ఞానమునకు ఒక బ్రిడ్జి, ఒక వారధి. ఈ నెక్స్ట్ స్టెప్ వాళ్ళు జ్ఞాని అవడమే.
అంటే ఇక్కడ సత్యబ్రహ్మ ఉపాసన, కాయబ్రహ్మ ఉపాసన చెప్పబడుతోంది. కానీ ఇంకా మనము కారణ పరతత్వం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. రాజ్యం నరేంద్రస్య భట్టస్య ఖేటక తయోరపోహే న భటో న రాజా అన్నారు శంకరులు వారు. రాజ్యము, నరేంద్రుడికి రాజ్యం ఉండడము వాడి తాలూకా క్వాలిటీ, ఆ రాజుగారికి. భటునికి ఖేటకము, డాలో ఏదో కత్తో సోలమో ఏదో బల్యమో ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని వాడు ఒక చిహ్నం పట్టుకుని ఉంటాడు భటుడు. ఈ చిహ్నము భటునికి, ఆ రాజ్యము ఆ రాజుకి ఒక ప్రతీకలు. అక్కడ ఆ రెండు లేవనుకోండి, తయోర్ అపోహే, ఆ ఉపాధులను తీసేస్తే అంటే ఏమిటి, ఆ రాజ్యం తీసేసాము, ఈయన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ తీసేసాము. అప్పుడు ఏంటైంది, అప్పుడు ఆయనకి రాజుగాడు, ఈయనకి భటుడు కాడు. రాజా లేకపోతే భటుడు లేడు కదా. మరి నా భటో నా రాజా అంటే ఉపాధులను తీసివేస్తే మిగిలేది సర్వాత్మయే అంటూ చెప్పడానికి. ఈబీ మీటర్ ఉంటుంది మనకి ఇంట్లోని, అది ఉపాధి అనుకోండి. మీటర్కి ఈ పక్కన ఉన్నది మన కరెంట్, మనం కాల్చిందంతా అక్కడ రికార్డు అవుతుంది. ఆ మీటర్ కట్టపక్కన ఉన్నది అది మన దాంట్లో అకౌంట్ రాదు, వస్తే గొడవ పెట్టేస్తాం. అయ్యయ్యో ఆ మీటర్లో పక్కతో వచ్చేస్తుంది, అది ప్రక్కన ఉంది, అది అందరిది. అప్పుడు ఆ మీటర్ తీసేస్తే ఏంటవుతుంది, ఈ కరెంటే ఆ కరెంటు, ఆ కరెంటే ఈ కరెంటు. ఈ మీటర్ అనే ఉపాధి చూడడం వల్ల ఇది నాది, మనది, మన అకౌంటు, మన బిల్లు, మన కరెంటు అనేది తెలుస్తుంది. ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ పురుషుడికి 3 వ్యాహృతులు చెప్తారు. ఇదే మనము గాయత్రి మంత్రంలో ఓం భూర్భువ స్వః అంటూ నేర్చుకుంటాం. అయితే 4వ వ్యాహృతి కూడా ఉంది. ఈ 4వ వ్యాహృతినే తురీయము అంటారు. దానిని పరో రజస అంటే రజస్సు కంటే పరహ, పరహ అంటే మీదన ఉన్నది, ఉత్కృష్టమైనది. రజస్సు అంటే ఏమిటి, ఈ లోకము, ఈ భూ సువర్లోకాలకు అతీతమైనటువంటిది ఏదో. ఈ లోకములు అంటే ఏదో అబ్స్ట్రాక్ట్గా అవేవో ఒక ఫిజికల్గా ఉన్నటువంటి ఒక ఇనర్ట్ మెటీరియల్ అనుకోకూడదు. లోకములు అంటే లోకస్తులే, ప్రాణులన్నీ కలిపినవే లోకములు. అటువంటి వాటికి అతీతంగా ఉన్నదే పరోరజస్సు. అదే ఆయన తాలూకా 4వ వ్యాహృతి. అదే ఓం భూర్భువ స్వః నేర్పిస్తారు. బృహదారణ్యకంలో, సూర్యోపాసన బ్రాహ్మణంలో, గాయత్రి బ్రాహ్మణంలో ఆ 4వ వ్యాహృతిని కూడా చెప్తారు. ఇదే గాయత్రి ఉపాసనలోని మంత్రార్థము. ఇదే చతుర్థ వ్యాహృతి. దీనిని దర్శతము అంటారు, లేక సత్యరూపము అంటారు, పరోరజస అంటారు. ఇటువంటి చతుర్థ వ్యాహృతిని మనకి నేర్పించిన ఆయన పేరు మహాచవనుడు అనే మహర్షి దానిని దర్శించి చెప్పారు. సో దానిని మహస్సు అన్నారు. ఓం భూర్భువ స్వః మహ అనేటటువంటి దాని అసౌ పురుష, ప్రతి ప్రాణి, ప్రతి దేవత సహ అహం అస్మి. నేను ఎవరయ్యానప్పుడు, ప్రతి ప్రాణి ఆ పురుషుడు అయ్యాడు, నేను ఆ పురుషుడిని అంటున్నాను. అంటే ప్రతి ప్రాణి, ప్రతి దేవత ఆ పురుష రూపమే. ఆ పురుషుడని ఏం చెప్పామో ఆ పూర్ణమైనటువంటి ఆ పురుషుడే ప్రతి ప్రాణి, ప్రతి దేవత. సహ అహం అస్మి. ఐఆమ్ హీ అనకూడదు, హీ యామ్ ఐ, నాట్ వైస్ వర్స. ఎందుకు కాదు ఆలోచించండి ఒక్క సెకండ్, నెక్స్ట్ స్లైడ్లో తెలుస్తుంది. హీ యామ్ ఐ బట్ నాట్ ఐఆమ్ హీ. ఐ సెడ్ దట్ బికాస్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దట్. we will see. సూర్యమండలాంతర్గత చైతన్యము, ఈ ఉపాధి చైతన్యము ఒక్కటే. సో అహం అస్మి. ఇంకా అస్మి కూడా పీకేస్తే సోహం అవుతుంది, సోహం అవుతుంది. ఆ సోహంలో నిజంగా జ్ఞానాన్ని పొంది సోహం భావంలో నిలిచిన వాళ్ళకు అహం కూడా పోతుంది. ఆ సహ అంటే అతడే ఉంటాడు. సోహమస్మి, సోహం, సో సహ అంటే అహం మరి ఉండదు. కించ అహం నతుత్వం భృత్యవత్ యాచే. చాలా పవర్ఫుల్గా రాసేశారు భగవత్పాదులు. ఐఎమ్ నాట్ బెగింగ్ యూ లైక్ ఎ స్లేవ్. ఈ వేదాంతము దాసభావాన్ని ఎక్కువగా సపోర్ట్ చేయదు, శరణాగతిని సపోర్ట్ చేస్తుంది. బ్రిటిష్ వాళ్ళు మన రూల్ చేసి 300 సంవత్సరాలు ఈ యువర్స్ ఏదంటది రాసినప్పుడు కూడా అంతా ఎంత స్లావరీ లాగా రాయడాలు, స్లావరీ లాగా అడ్రస్ చేయడాలు అలవాటు చేసేసారు మనకి. దాసోహం దాసోహం దాసానుదాస చరమావధి దాస దాస దాసోహం అంటూ రాసిస్తాం. అంటే నీ దాసునికి దాసుని తరగా ఆఖరి లెవెల్ దాసుడికి నేను దాసుడు. ఇది ఓకే, భక్తి తత్వంలో మామూలుగా లౌకికంగా చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ వేదాంతము అది ఒప్పదు, చెప్పదు. రామతీర్థ స్వామి వారు ఒకసారి
మాట్లాడుతూ బ్రిటిష్ పాలన మీద చెప్పారు. అయ్యా మీరు దాసోహం శరణాహతి దాసోహం అని రోజు ప్రార్థిస్తున్నారు. అంచేతే ఆయన ఈ బ్రిటిష్ వాళ్ళని పంపించి మీ ఓ శక్తిగా మన మీద వదిలారు, వాళ్ళకి మనం దాసులను చేశారు అంటూ జోక్యులర్గా చెప్పారు. కానీ సంపూర్ణ శరణాగతికి దాసత్వానికి ఏమిటి తేడా? దాసత్వంలో ప్రభువు, ఈ తర్వాత ఈ భక్తుడు అనేటటువంటి వ్యత్యాసం, ద్వైతం ఉంది. శరణాగతిలో ఏముంది? నేననేది లేదు, అంతా నీదే, నువ్వే చూసుకో, మంచో చెడో అనేటువంటి శరణాగతి. ఇది వేదోక్తము. దాసత్వము ద్వైతము, శరణాగతి అద్వైతము. వేదోక్తమైన అద్వైతము దాసత్వాన్ని చెప్పదు. ఇక్కడ రూపము ఆకారము అంటూ చెప్తున్నారు. పురుషుడు రూపము, తల, కాళ్ళు, చేతులు, ఇది భూవం అంటే ఏమీ కాదు. ఇవన్నీ కూడా ఒక ఇమాజినరీ రాదర్ మెటఫారిక్ ఉపాసన. 3 వ్యాహృతులు, భూ, భువ, స్వహ. స్వహ అనేది ఋగ్వేదంలో ఉంటుంది, అదే యజుర్వేదం అయితే సువహ అని ఉంటుంది. ఒక వేదంలో సువహ అని ఉంటుంది, ఇంకో వేదంలో స్వహ అని ఉంటుంది. 2 ఒక్కటే. ఈ మహా అనేటటువంటిది ఆ మహాచమనుడు అనేటటువంటి ఋషి గారు దర్శించి ఈ 4వ వ్యాహృతి పరో రజస్సును మనకు చెప్పారు. అదే దాని రూపమే సత్యము. ఈ తలా, చేతులు, కాళ్ళు సింబాలిక్ ఓన్లీ, ప్రతీకలు మాత్రమే. ఐంద్రీ ముఖం సఖే పశ్య రక్త చుంబతి చంద్రమా అన్నారు ఒక కవిగారు. ఐంద్రీ ముఖం సఖే, ఓ సఖీ, పశ్య చూడుము, దేనిని? ఐంద్రీ ముఖం, తూర్పు దిక్కును చూడుము. తూర్పు వైపు చూస్తే ఏం కనిపించింది? రక్తశ్చుంబతి చంద్రమా, చంద్రుడు అరుణిమంతో ఉన్నటువంటి ఆ సంధ్యారాగాన్ని చుంబిస్తున్నట్టుగా ఉన్నది అంటూ చక్కటి వర్ణన చేశారు. దీనికి ఒక కథ రాయడానికి ఒక ఆయన కూర్చున్నాడు. ఓహో, ఐంద్రి అని ఒక అమ్మాయి ఉన్నది. ఆ ఇంద్రి అనే అమ్మాయినేమో చంద్రుడు చాలా రక్త అంటే అనురాగము కదా, అంటే ప్రేమ కదా, ఆయన కనబడకుండా వెనక నుంచి వచ్చి గట్టిగా వాటేసుకుని ఆవిడకి చుంబతి, ఆవిడకి ముద్దులు పెట్టాడు అంటూ కథ రాశాడు. బాగుంటుందా అలా రాస్తే? ఇంత చక్కటి తూర్పు దిశ వర్ణనను ఐంద్రియముఖం సఖే పశ్య రక్తశ్చుంబతి చంద్రమ అనేది ఇటువంటి కథతో దానిని పొల్యూట్ చేస్తే ఎంత అందంగా ఉంటుందో, ఎంత అవికారంగా ఉంటుందో అలాగే ఉంటాయి ఒక్కొక్కసారి మన కల్పన. గురువు, తార, చంద్రుడు కథ నా మధ్యన ఎవరో ముచ్చటించారు నాతో. ఇదే గురువు అనేది ఒక గ్రహము, తార ఒక స్టార్, చంద్రుడు ఉపగ్రహము. ఒకసారి ఏమైందంటే ఆ కాన్స్టలేషన్ ఎలా వచ్చిందంటే ఆ గురువు, తార, చంద్రుడిలో ఈ తార చంద్రునికి అతి దగ్గరగా వచ్చినటువంటి కాన్స్టలేషన్ వచ్చింది. అటువంటి కాన్స్టలేషన్ని తారను చంద్రుడు అపహరించాడు అంటూ పోయిటిక్గా రాశారు. అంటే వెంటనే కథ, గురువు అంటే బృహస్పతి గారి భార్య తార, ఈయనేమో గురుతల్ప గమనం చేసేసాడు, చంద్రుడు తారను పట్టుకుని వెళ్ళిపోయి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాడు. ఏమన్నా బాగుంటుందా? అది ఏం సూచిస్తుంది? ఆ విధమైనటువంటి అర్థం తీస్తే దారి తప్పిన పౌరాణిక కథ అవుతుంది. చేత పురాణాలను చదివినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులో అంతరార్థమే గ్రహించాలి, ఆధ్యాత్మిక అర్థాన్ని చూడాలి. పురుషుడు శరీరము వలె ఈ వ్యాహృతులు కలిగినటువంటి తత్వము ఏదైతే ఉందో, ఈ భూభువస్వ అనే వ్యాహృతులనే తత్వాన్ని చూడాలి. ఆ తత్వానికే పురుషుడని పేరు. పురుష సూక్తం అంటే ఒక మానవాకారం అని కాదు, హిరణ్య గర్భిణి తాలూకా విరాట్ తత్వమే పురుష సూక్తము. క్రియాశక్తి, విజ్ఞాన శక్తులు అనేటటువంటివి 2 ఉంటాయని భగవత్పాదులు చెప్పారు కదా. ఆ 2 కూడా సకల జగత్తులోని పూర్ణమై ఉన్నాయి, వ్యాపింపబడి ఉన్నాయి, నింపబడి ఉన్నాయి. పూర్ణము అంటే నింపబడి ఉన్నాయి. ఆ చైతన్య తత్వమే. ఏమిటా 2 శక్తులు? ఒకటి క్రియాశక్తి, ఒకటి విజ్ఞాన శక్తి. పరమేశ్వరుడనే ఆయన పరిపూర్ణుడు, ఆయనకు ఏ వెలితి లేదని, ఆయన తొలక ఈ సృష్టి కూడా పరిపూర్ణమైనని, పూర్ణమదః పూర్ణమిదం అంటూ మనం రోజు శాంతి మంత్రాన్ని పఠించుకుంటున్నాం. లేక పురమునందు దేహమునందు నవద్వారే పురే దేహి అంటూ భగవద్గీతలో నవద్వారములు కలిగినటువంటి ఈ పురము, ద్వారములు ఉన్నట్టు ఈ శరీరము అని చెప్తారు కదా. దాంట్లో ఉంటాడు, శయతి అంటే పడుకుంటాడని కాదు, ఉంటాడు, ఉపలభ్యుడు అవుతాడు అనేటటువంటి వాడుని అర్థం. ప్రతి దేహమునందు ప్రతి దేవత యందు ఏ పరమాత్ముడు ఉన్నాడో, ఓ యో అసౌ పురుష సోహమస్మి, అది నేనే. చూడండి, ప్రతీకాత్మక పురుషుడు, సింబాలిక్, నాట్ ఫిజికల్. ఇక్కడ ఏముంది? నిర్గుణ పరబ్రహ్మము నిరాకారము,
తరువాత సగుణము ఇంకా రూపము ఏర్పడలేదు, అది హిరణ్యగర్భ బ్రహ్మ. ఆ తరువాత గుణము రూపము ఏర్పడ్డాయి, అవే మనకి కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక శక్తులు, ఇంద్రుడు, మన చంద్రుడు, సూర్యుడు, భూమి, ఇవన్నీ సాకార రూపములు. ఇక్కడ ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు? ఉపాసనలో సాకార రూపమైనటువంటి ఆదిత్యుణ్ణి ధ్యానించి సగుణ సాకార రూపంగా ఉన్న దాంట్లో నిరాకారమైనటువంటి సగుణ రూపాన్ని చూడడానికి ప్రయత్నించి ఆ హిరణ్యగర్భ స్థానాన్ని పొందడానికి చూస్తున్నాడు. ఆ తరువాత ఉన్నది నిర్గుణ నిరాకారము, సగుణ సాకారము, సగుణ నిరాకారము, నిరాకార సగుణం తర్వాత నిర్గుణ నిరాకారము పరబ్రహ్మ. సాకార రూప పూజ, అర్చన ఇవన్నీ కర్మలు. ఈ కర్మలలో రూపంలోని తత్వాన్ని మనం పాటించం, రిచువల్ మట్టుకే చేస్తాం, పూజ మట్టుకే. పూర్ణము అంటే నింపబడి ఉన్నది. దేనిచే నింపబడినది? విజ్ఞాన శక్తి, ప్రాణశక్తి. విజ్ఞాన శక్తి హిరణ్యగర్భ ప్రజాపతి, ప్రాణశక్తి సూత్రాత్మ లేక విరాట్ పురుషుడు. కాస్మిక్ ఇంటెలిజెన్స్ అండ్ కాస్మిక్ లైఫ్ అంటారు. కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటే హెచ్జిపి, కాస్మిక్ లైఫ్ అంటే ప్రాణశక్తి. ఇవి సర్వవ్యాపకములు. వీనిచే నింపబడమే పూర్ణత్వము. ఉపాధి కూడా, మన ఉపాధి కూడా వాటి చేత నింపబడి ఉంది. ఆ పురుషుడు నేనే, అది అద్వయ స్థితి. ఆ అద్వయ స్థితి చేరుకోవడానికే సోహమస్మి అంటే విలీనమైపోయాడు ఉపాసకుడు. ఉపాస్య దైవంతో ఏకమవుతాడు. అటువంటి సోహమస్మిలో అహం అని అన్నారంటే కన్ను, దక్షిణ నేత్రంలో ఉన్నటువంటి పురుషుడు. అహహ అంటే ఆదిత్యుడు అంటూ వేదం చెప్తుంది. అహహ అని రాసినప్పుడు ఆదిత్యుడని, అహం అన్నప్పుడు ఈ ఆదిత్యుడి కన్నుగాను తెలుసుకోవాలి. సోహంలో అహం ఉండదు. కొంచెం రోజులు పోతే సోహంలో అహం పోతుంది. ఉన్నది ఓన్లీ బ్రహ్మమే ఉంటుంది. అహం రాజా అస్మి అని అనుకోండి, నేను రాజునై ఉన్నాను అంటే ఇప్పుడు రాజును, కొంత ముందు కాలంలో కాదు, కొన్నాళ్ళ తర్వాత ఈ పోస్ట్ పీకేస్తారు, అప్పుడు కూడా నేను రాజును కాదు. వాజ్పేయి గారు ఉన్నారు, ఆయన ప్రధానమంత్రి, అహం ప్రధానమంత్రి అస్మి అనుకున్నారు. ఆయన కొన్నాళ్ళకి ముందు ఆయన ప్రధానమంత్రి కాదు, ఆయన తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రధానమంత్రి కాదు. ఈ అహం బ్రహ్మాస్మి అలాంటిది కాదు. అహం రాజా అస్మిలో రాజా అనేది ఒక పోస్ట్, ఒక టైటిల్, టెంపరీ క్రియేషన్. అహం బ్రహ్మాస్మి అనేది ఆ బ్రహ్మ ఎప్పుడూ అక్కడ ఉండనే ఉంటుంది. అంచేత ఆ బ్రహ్మ లేకపోవడం అంటూ ఉండదు, తెలుసుకోవడమే తప్ప అది లేకపోవడం అంటూ ఉండదు. దీనినే నదీ సముద్ర దృష్టాంతం అంటారు. ఇదే మనకు షట్పది స్తోత్రంలో శలాక వారు బోధించారు. సాముద్రోహితరంగ క్వచన సముద్రో నతారంగ. ఏ తరంగమైనా ఈ సముద్రము నాది అని చెప్పదు, సముద్రము ఈ తరంగము నాది అని చెప్తుంది. తరంగములన్నీ సముద్రములకు చెందినవి. తరంగము సముద్రములోనిదే కానీ అదే సముద్రమని అనుకోవడానికి వీలు ఉండదు. నది సముద్ర దృష్టాంతంలో అహం రాజా అస్మి, అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు ఆ బ్రహ్మ అస్మి అన్నది ఎప్పుడూ అక్కడ బ్రహ్మ ఉండనే ఉంది. అహం అస్మి అన్నదే తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఉపాసనలో కూడా సోహం భావేన పూజయేత్ అంటారు. ఇక్కడ సోహం రాశారు కదండి, ఇది జ్ఞానం అండి, పరమాత్మ ఇది ఒకటైపోయారండి, ఇది కార్యబ్రహ్మ కాదండి, ఇది కారణాన్ని సూచిస్తుందండి అనడానికి లేదు. ఉపాసన ఫలము ఎంతవరకో అంతవరకే చెప్పగలం. సోహం భావేన పూజయేత్ కాబట్టి ఈ భక్తుడు ఉపాసకుడు లీనమయ్యాడు కాబట్టి సోహంలో సత్యబ్రహ్మను పొందాడు. చూపునొక చూపు, వినికిడికి వినికిడి, మనసుకి మనస్సు అంటూ ఉపనిషత్తు చెప్తుంది కదా. ఏదైతే అటువంటిదో అదే సహా అనే భావన. 2 శ్లోకాలు మరొకసారి చదువుతాను, వినండి. హిరణ్మయేన పాత్రేణ, హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పోషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. పోషన్ ఏకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరశ్మీన్ సమూహ తేజః యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి యః అసౌ పురుషః
సహ అహం అస్మి. యో అసవసౌ పురుష సోహమస్మి. చూడండి, ఈ ఇలస్ట్రేషన్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈయన ఉపాసకుడు. ఈ ఉపాసకుడు ఎవరిని ఉపాసిస్తున్నాడు? ఉపాసకుడు అధి ఆత్మ అంటే ఫిజికల్గా ఉన్నటువంటి ఉపాసకుడు, అధ్యాత్మ అనేటటువంటి ఉపాసకునిలో ఉన్నటువంటి చైతన్యం. ఈ ఉపాసకుడు చైతన్య స్వరూపుడైన వాడు ఉపాసనతో అధి భౌతికంగా కనిపిస్తున్నటువంటి సూర్య భగవానుని, ఆయనలో ఉన్నటువంటి అధిదైవిక శక్తిని, రెండింటిని తనలో ఉన్న కన్ను అనేటటువంటి అధిదైవిక శక్తితో కలిపి ఉపాసిస్తున్నాడు. అధిభౌతికంలో ఉన్న ఈ మనిషి, ఈ సాధకుడు, అతనిలో ఉన్న అధిదైవికమైనటువంటి ఈ కన్ను, తన మనస్సు, బుద్ధి అనేటటువంటి చైతన్యం అనే ప్రారణల వల్ల కలిగినటువంటి ఈ శక్తులతో అధిభౌతికంగా కనిపిస్తున్న సూర్య భగవానుని, అతనిలో ఉన్నటువంటి అధిదైవిక రూపాన్ని వర్ణిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ఉపాసిస్తున్నాడు. అది ఎలా తెలిసింది? ఎన్నో విశేషణాలు వేశాడు. పోషన్ అన్నాడు, యమ అన్నాడు, సూర్య అన్నాడు, ప్రజాపతి, ఎన్ని రకాలుగా ఆయనకు సంబోధనలు చేయాలో ఆ సంబోధనలన్నీ అక్కడున్న ఫిజికల్ డిస్క్ కాదు, అక్కడ ఉన్నటువంటి అతి దైవిక శక్తిని ఆ ఫిజికల్ డిస్క్తో పాటుగా, అంటే సాకారంగా సగుణంగా ఉపాసిస్తున్నాడు. సాకార సగుణ ఉపాసన. ఇది హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. సత్యస్య ముఖం అపిహితం. సత్యబ్రహ్మ యొక్క ముఖము ముఖ్యమైనటువంటి సత్యబ్రహ్మ కప్పబడి ఉంది. దేనివల్ల? అదిగో ఆ హిరణ్మయేన పాత్రేణ. తత్ త్వం పూషన్ అపావృణు, తొలగించును. ఎందుకు తొలగించాలి? నేను సత్యధర్ముడను అంటే ఇక్కడ నేను అనే భావం ఉంది, అక్కడ దైవము అనే భావం ఉంది, ద్వైతం ఉంది, చక్కని ఉపాసన ఉంది. ద్వైతం తప్పని కాదు, మొదటలో సగుణ సాకారంలోనే ఉపాసించాలి. అట్లా ఉపాసించినటువంటి ఉపాసకుడికి మంచి అదృష్టం వల్ల సత్యధర్మ కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడు? సగుణ సాకార ఉపాసన ద్వారా ఏం చేశాడు? సత్యబ్రహ్మ కనిపించాడు. ఏమొచ్చింది అప్పుడు? ఈయన ఆయన దగ్గరకు వెళ్ళడానికి చేరాడు. అయితే ఇంకా ఆయనలో విలీనం కాలేదు. అంటే నిర్గుణ సాకార దర్శనమైనది. ఎందుకు నిర్గుణము? సత్యబ్రహ్మ నిర్గుణము. ఇంకా ఆయనకు అవయవాలు ఏర్పడలేదు, సృష్టి ఉన్నటువంటి స్థితి కాదు. సాకారుడు ఎందుకు? చిన్న ఆయన ఆల్రెడీ సత్యబ్రహ్మగా కార్యబ్రహ్మగా పుట్టాడు కాబట్టి ఆయన సాకారం. నిర్గుణ సాకార దర్శనము సత్యబ్రహ్మ. సరే, నెక్స్ట్ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? పోషన్ ఏకరిషే యమ సూర్య ప్రాజాపత్య. 4 విశేషణాలు. ఇవి ఈయనకు పనికొస్తాయి, ఆ లోపల ఉన్న సత్యబ్రహ్మకు పనికొస్తాయి, వీళ్ళందరికీ కారణమైనటువంటి పరబ్రహ్మకు పనికొస్తాయి. పోషకుడు, ఏకరిషి, అన్ని తెలిసినవాడు, జ్ఞాని, ఏకో అద్వయమైనటువంటి ఆ ప్రజ్ఞాన ఘనము అని కూడా అనుకోవచ్చు. యమ అంటే చూశాం, సూర్యుడు అంటే చూశాం. సో ఇవి అన్నీ కూడా ప్రజాపతి అంటే ప్రజాపతి కుమారుడు అంటే డైరెక్ట్గా సూర్యుడికి చెందుతుంది. మిగతావి అన్నిటికీ కూడా మనము చెప్పుకోవచ్చు. వ్యూహరశ్మిన్ సమూహ తేజ. నీ రశ్ములను ఉపసంహరించుకో, నీ తేజస్సును పోగు చేసుకో అని ప్రార్థించాడు ఉపాసకుడు. ప్రార్థిస్తే అప్పుడు ఏమైంది? యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి అయింది. అంటే సగుణ సాకార ఉపాసనతో మొదలుపెట్టాడు, చక్కగా సగుణంగా ప్రార్థించాడు. పూషణ్యకర్షేయమ సూర్య అని. అప్పుడేమైంది? ఆయనకు లోపల ఉన్నటువంటి కళ్యాణతమమైనటువంటి రూపము, ఆ సత్యబ్రహ్మ రూపము కనిపించింది. అదే నిర్గుణ సాకార దర్శనము. ఆ నిర్గుణ సాకార దర్శనమైన తర్వాత ఇంకేం చెప్పాడు? యో అసౌ పురుష అంటే ఈ సూర్యుడి డిస్క్లోని, ఆ చంద్రుడి డిస్క్లోని, అగ్నిలోని, భూమిలోని, జలాలలోను, 3 వ్యాహృతులలోను, ఆదిత్య మండలాంతర్గతుడు, ఈ భువ స్వ అనే వ్యాహృతులు, ఆ వ్యాహృతులలో ఉన్న సకల ప్రాణికోటిలోను ఉన్న పురుషుడు యో అసౌ పురుష సో అహం అస్మి, నేనే అది అయి ఉన్నాను అంటూ ఆ సత్య బ్రహ్మలో ఈ ఉపాసకుడు విలీనమైపోయాడు.
దానినే సోహమస్మి అంటూ నేర్చుకోవాలి. ఇది జ్ఞానిగా ఉండి పరమాత్మ భావంలో ఉండడానికి ఒక్క స్టెప్ కిందది. అయితే ఏ విధమైనటువంటి కొరత లేదు. ఇటువంటి స్థితిని పొందాలంటే ఇటువంటి సగుణోపాసన చాలా సీరియస్గా ఎంతో కష్టంగా చేస్తూ, లేకపోతే ఈ పంచాగ్ని విద్యను నేర్చుకొని ఆహుతులను చేస్తూ ఆ సత్యబ్రహ్మాన్ని పొంది ఆ బ్రహ్మ ఉన్నంత కాలము కల్పాంతం వరకు ఆ సత్యబ్రహ్మ దగ్గరే సత్యబ్రహ్మలో ఒక భాగంగానే ఈయన ఉంటాడు. ఈ సోహమస్మిలో అస్మి లేదు, అహము లేదు, సత్యబ్రహ్మగా మిగిలి ఉంటాడు. కల్పం అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకు పుట్టుక ఉంటుంది. జ్ఞానికైతే ఇక పుట్టుక లేదు, సత్యబ్రహ్మ లేదు, ఆయన పరబ్రహ్మలో ఏకమయ్యాడు. ఆయనకేమొస్తుంది? సోహంభావంతో పాటు సర్వాత్మభావం వస్తుంది. సోహంభావంలో ఉపాసనలో ఉపాసకుడు బ్రహ్మలో కలుస్తాడు. అక్కడ జ్ఞానంలో సర్వాత్మభావం వస్తుంది. ది అబ్సల్యూట్ రియాలిటీ ఈజ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ట్రూత్ అనేటటువంటిది జ్ఞానం. ఓకేనా? శాంతిమంతం చదువు. మరొక్కసారి మంత్రాలు చదువుతాను, వినండి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే పూషన్ ఏకరిషే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహ తేజః యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి యః అసౌ పురుషః సోహమస్మి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.